హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫేస్ మీద ఉన్న మచ్చలని, మొటిమలను పోగొట్టడానికి, అలాగే నలుపుని పోగొట్టడానికి ఒక అద్భుతమైన సోప్ని ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. కాబట్టి వీడియోని అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు తయారు చేసుకొని వాడితే కనుక ఖచ్చితంగా మీ ఫేస్ మీద ఉన్న అన్ని సమస్యలు, పిగ్మెంటేషన్ కానీ, తర్వాత మంగు మచ్చలు, తెల్ల మచ్చలు, తర్వాత నల్ల మచ్చలైనా సరే, మొటిమలైనా సరే, నలుపైనా సరే పూర్తిగా పోగొట్టి, అలాగే స్కిన్ని చక్కగా కాంతివంతంగా బ్రైట్గా మార్చడానికి, అలాగే స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఎఫెక్టివ్గా ఈ సోప్ అనేది బాగా పనిచేస్తుంది. కాబట్టి 100% పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా తయారు చేసుకొని వాడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ సోప్ కోసం మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే పుదీనా అనమాట. పుదీనాని వాటర్తో క్లీన్ చేసుకొని దుమ్ము ధూళి ఏమీ లేకుండా తీసుకోవాలి. పుదీనాలో ఏంటంటే విటమిన్ ఏ అనేది అధికంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే చర్మంపై ఉన్న జిడ్డును పోగొడుతుంది అనమాట. జిడ్డు అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకే మొటిమలు అనేవి వస్తాయి. మొటిమల తర్వాత మచ్చలు వస్తూ ఉంటాయి. కాబట్టి మెయిన్ జిడ్డును పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. అలాగే బ్లాక్ హెడ్స్ని, వైట్ హెడ్స్ని, మంగు మచ్చల్ని పూర్తిగా నివారించడానికి దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల అవన్నీ కూడా పూర్తిగా పోతాయి అన్నమాట. ఫేస్ మీద ఉన్న మచ్చలు, తర్వాత పిగ్మెంటేషన్ అన్నీ పోయి, నలుపు పోయి, ఫేస్ అనేది కాంతివంతంగా అవ్వడానికి, న్యాచురల్గా కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి పుదీనా అనేది చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి మనం మెయిన్గా తీసుకునేది ఈ సోప్లోకి పుదీనా అనమాట. ఈ విధంగా మీరు పుదీనాని మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం ఒక 2-3 స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోండి. మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మీరు మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత దీన్ని మీరు వడకట్టుకొని ఓన్లీ జ్యూస్ని మాత్రమే తీసుకోండి. ఈ విధంగా ఏదైనా క్లాత్లోకి తీసుకొని పుదీనా రసాన్ని మాత్రం ఒక గిన్నెలోకి తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మీరు ఫస్ట్ అయితే కనుక ఈ విధంగా పుదీనా రసాన్ని తీసుకోవాలి. మనం మెయిన్గా ఇదే యూజ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇదైతే మనకి ఫేస్ మీద ఉన్న మచ్చల్ని, నలుపుని, మొటిమలు పోగొట్టడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ పుదీనా రసం అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. కాబట్టి దీన్ని ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా తీసుకోండి. ఈ విధంగా రసాన్ని తీసుకొని మీరు ఈ గిన్నెని అయితే పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము. తర్వాత మనకి కావాల్సింది గ్లిజరిన్ సోప్ అనమాట. చాలామంది అడుగుతున్నారు. గ్లిజరిన్ సోప్లు అనేవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. అవి కొంతమందికి కష్టం, కాబట్టి నాకు కూడా కష్టం అని చెప్పేస్తే నేను గ్లిజరిన్ సోప్ని ఈ విధంగా పియర్ సోప్కి తీసుకుంటున్నాను అనమాట. మనకి షాప్లో, ప్రతి షాప్లో ఉంటుంది పియర్ సోప్ అనేది. కాబట్టి ఖచ్చితంగా మీరు గ్లిజరిన్ ఉన్న సోప్ని మాత్రమే యూజ్ చేయాలి. కాబట్టి గ్లిజరిన్ సోప్ దొరకలేదనుకోండి, ఈ విధంగా మీరు ఏదైనా ఒక షాప్లోకి వెళ్ళి పియర్ సోప్ ఇవ్వమంటే వాళ్ళే ఇస్తారు. కాబట్టి పియర్ సోప్ని యూజ్ చేయండి. ఇంకా వేరే సోపులో ఏంటంటే గ్లిజరిన్ అనేది తక్కువగా ఉంటే కనుక సోప్ అనేది మెత్తబడిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి అలా అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఈ విధంగా మీరు పియర్ సోప్ తీసుకొని మీరు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చాలా బాగా వస్తుంది ఈ సోప్తో అయితే కనుక. సోప్ అనేది మామూలు సోప్లు ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట ఈ సోప్ కూడా. కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోండి. తర్వాత మనం సోప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని మీరు ఒక గిన్నెలోకి తీసుకోండి. అంటే మనం డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ ద్వారా దీన్ని మనం లిక్విడ్ లాగా చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్లు బాగా వేడి పెట్టుకొని అందులో మనం వేసుకున్న సోపు బేస్ ఉంది కదా, దాన్ని వేసుకున్నాం కదా గ్లిజరిన్ సోపు, దాన్ని పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక 2-3 మినిట్స్లోనే మనకి ఇది లిక్విడ్ లాగా మారిపోతుంది అనమాట. లిక్విడ్ లాగా మారిపోయేంత వరకు వెయిట్ చేయండి. ఈ సోప్ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. తర్వాత మనం ఇది లిక్విడ్ లాగా అయ్యే లోపల మీకు ఎలాంటి సోప్ అయితే కావాలి అనుకుంటున్నారో, ఏ షేప్లో కావాలనుకుంటున్నారో దాన్ని తీసుకొని ఈ విధంగా ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాస్తే ఈజీగా మనకి సోప్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, తర్వాత ఈ విధంగా అవుతుంది అనమాట, లిక్విడ్ లాగా మారిపోతుంది. తర్వాత ఫస్ట్ మనం తయారు చేసుకున్నాం కదా పుదీనా రసం, ఆ పుదీనా రసాన్ని వేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి. మొత్తం బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి
ఒక పావు టీ స్పూన్ వరకు కస్తూరి పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు అనేది ఫేస్ మీద ఉన్న మచ్చల్ని మొటిమల్ని పోగొట్టడానికి, అలాగే నలుపుని పోగొట్టడానికి, అలాగే స్కిన్ని చక్కగా కాంతివంతంగా మార్చడానికి, అలాగే స్కిన్ మీద ఉన్న ముడతలను పోగొట్టడానికి, జిడ్డు చర్మాన్ని పోగొట్టి స్కిన్ని మంచిగా మృదువుగా తేమగా చక్కగా మంచి కలర్ రావడానికి పసుపు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు కస్తూరి పసుపుని మాత్రమే యూజ్ చేయండి. ఒకవేళ మీకు పసుపు పడదు అనుకుంటే పసుపుని స్కిప్ చేసినా ప్రాబ్లం లేదనమాట. ఈ విధంగా కలుపుకున్నాక నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బియ్యపు పిండిని మీరు ఒక పెద్ద స్పూన్ అయితే కనుక ఒక స్పూన్, చిన్న స్పూన్ అయితే కనుక ఒక 2 స్పూన్లు వేసుకొని బియ్యపు పిండిని బాగా ఉండలు లేకుండా ఉండేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బియ్యపు పిండి అనేది స్కిన్ మీద ఉన్న ఆయిలీనెస్ని పోగొట్టడానికి, అలాగే స్కిన్ మీద ఉన్న మచ్చల్ని మొటిమల్ని పోగొట్టడానికి, అలాగే స్కిన్ని చక్కగా టైట్ చేయడానికి బాగా యూస్ అవుతుందన్నమాట. అలాగే న్యాచురల్గా స్కిన్ అనేది మంచి గ్లో రావడానికి బియ్యపు పిండి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే స్కిన్ టైట్నింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట బియ్యపు పిండి అనేది. కాబట్టి ఈ విధంగా బియ్యపు పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. బియ్యపు పిండి మనకి మార్కెట్లో దొరుకుతుంది, ప్రతి షాప్లో కూడా ఉంటుంది కాబట్టి చాలా తక్కువ రేటే. కాబట్టి దాన్ని వేసుకుంటే ఏంటంటే మన స్కిన్ అనేది మంచి కలర్ రావడానికి, స్కిన్ వైట్నింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా మొత్తం కూడా కలిసిపోవాలన్నమాట. లిక్విడ్ లాగా అయిపోయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ ఆయిల్ రాసాం కదా, దాంట్లోకి పోసేసుకొని ఒక 3-4 గంటల వరకు పక్కన పెట్టేసాయి. మీరు ఒకవేళ ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెడితే ఒక 1 అవర్లో అయిపోద్ది. ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే కనుక బయట ఒక 3-4 గంటల వరకు బయట పెట్టేస్తే గట్టిగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, తర్వాత ఈ విధంగా 3-4 అవర్స్ తర్వాత ఈ విధంగా గట్టిగా అవుతుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే, మనం ఆల్రెడీ ఆయిల్ రాసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చాక్ తీసుకొని ఎడ్జెస్ ఈ విధంగా అనాలి. మనకి పైన అది ఊడిపోతున్నట్టు ఉంది కానీ కాకపోతే అదేంటంటే పైన గిన్నెకి అంటుకున్నది మాత్రమే అలా వస్తుంది. చూసారు కదా, చాలా మంచి సోప్ అనమాట. ఇది చక్కగా తయారైపోయింది. చూసారు కదా, గట్టిగా ఉంటుంది సోప్ అనేది. మనం ఎన్ని రోజులు మీరు బయట పెట్టినా సరే లిక్విడ్ లాగా మారడం అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే మనకి ఇందులో పుదీనా రసం యాడ్ చేసాం కాబట్టి పాడైపోతుంది బయట పెడితే. కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచి సోప్ అనమాట. ఈ సోప్ని యూజ్ చేస్తే మీ ఫేస్ మీద ఉన్న అన్ని సమస్యలు, ముంగు మచ్చలు, తెల్ల మచ్చలు, తర్వాత తెల్ల సోపి మచ్చలు అని చెప్పేసి, అలాగే మొటిమలు మచ్చల్ని ఎఫెక్టివ్గా పోగొట్టడానికి ఈ సోప్ అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. చూసారు కదా ఎంత బాగుందో సోప్ అనేది. మనం బయట మార్కెట్లో కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మామూలుగా నురగ వస్తుందా రావట్లేదు అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ఈ సోప్ని రాసుకొని చూపిస్తాను. ఫస్ట్ అయితే వాటర్ రాసుకున్నాను, చేతులకు వాటర్ అప్లై చేసుకుని తర్వాత ఈ విధంగా సోపుని తీసుకొని రుద్దితే కనుక చక్కగా నురుగొచ్చేస్తుంది అనమాట. మనం బయట సోపులు ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా మీరు బాడీ మొత్తానికి రాసుకోవచ్చు. లేదు అంటే కనుక ఫేస్కి ఒక్కదానికి రాసుకున్న ప్రాబ్లం లేదనమాట. చూసారు కదా, చాలా బాగుంటుందన్నమాట. మీరు దీన్ని మీ ఫేస్కి అప్లై చేసినప్పుడైనా సరే, బాడీకి అప్లై చేసినప్పుడైనా ఒక 5 మినిట్స్ మీరు మంచిగా మసాజ్ చేసుకొని వాష్ చేసేసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. ఫేస్ మీద ఉన్న అన్ని సమస్యలను పోగొట్టేసి ఫేస్ కలర్ రావడానికి, కాంతివంతంగా మారడానికి ఈ సోప్ అనేది, పుదీనా సోప్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగా నురగా వచ్చిందో అనేది. ఇప్పుడు నేను వాష్ చేసుకొని మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందన్నమాట. ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.